హాయ్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్‌గా గోంగూర నిలువ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా గోంగూరనైతే తీసుకొని శుభ్రంగా కడిగి సెపరేట్‌గా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్రనైతే యాడ్ చేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చిని సెపరేట్‌గా బౌల్‌లో వేసుకోవాలి. గోంగూరనైతే ఇందులో యాడ్ చేసి వెల్లుల్లిపాయలు, కర్రీ లీవ్స్‌నైతే వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి బాగా వాటర్ అంతా పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న గోంగూరనైతే మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మూత తీసిన తరువాత కొత్తిమీరనైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూరనైతే చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్‌నైతే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చల్లారనిచ్చిన గోంగూరనైతే ఇందులో యాడ్ చేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసమైతే మనం సెపరేట్‌గా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకునైతే వేసుకొని బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న గోంగూరనైతే ఇందులో యాడ్ చేస్తే ఎంతో రుచిగా, అలాగే ఈ వర్షాకాలంలో ఎంతో టేస్టీగా ఉన్న గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందండి. సో, ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. బయట అయితే ఫ్రిడ్జ్‌లో అయితే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. సో, ఎంతో టేస్టీగా ఉన్న గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయింది. ఒకసారి